హాయ్ అండి అందరికీ ఇవాళ గుడ్లు పులుసు పెడుతున్నాను. చూడండి, సింపుల్గా అయిపోతుంది గుడ్లు పులుసు. ఎప్పుడైనా సరే మనం గుడ్లలోని వాటర్ పోసేసుకున్న తర్వాత ఆ గుడ్డుల్లో కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకొని పెట్టుకోవాలండి. బేగా అయితే గుడ్లు ఉడికిపోతాయండి. ఆ సాల్ట్ కూడా వేసేసుకొని గుడ్లు బేగా ఉడికిపోతాయి అవి. ఎందుకంటే బేగా పగుళ్ళని వచ్చేసింది అనుకోండి, గుడ్డు ఉడికిపోయిందని మనకి తెలుస్తుందండి. అందుకనే మనం గుడ్లు ఎప్పుడైనా సరే సాల్ట్ అన్నది వేసుకుని పెట్టుకోవాలండి. అసలు ఇప్పుడు గుడ్లు అయితే బాయిల్ అయితే అవుతున్నాయండి. గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. ఇంకా చూసారా, గుడ్డు పగిలింది, ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. నేను పక్కన కొత్తిమీర కూడా పెట్టుకున్నాను, లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర. ఇప్పుడు బాండీ అని పెట్టుకున్నాను. నేను ఆయిల్లోనే పసుపు అన్నది వేసేసుకుంటానండి. ఉల్లిపాయలు బాగా అయితే ఎగిపోవాలి, బాగా బేగా మగ్గాలంటే సాల్ట్ అన్నది కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ అన్నది వేసేసుకున్నామంటే మనకి బేగా అయితే ఆనియన్స్ మగ్గిపోతాయండి. సాల్ట్ అయితే నేను వేసేసుకున్నానండి. ఎక్కువ వానాకాలం, శీతాకాలం ఎక్కువ ఈ కోడిగుడ్లు పులుసు అన్నది పెట్టుకున్నాం అంటే మనకు రొంపలో జ్వరాలు, దగ్గులు అంటూ ఉండవండి. పులుపుకు కూడా రొంప తగ్గుతుంది అంటండి. అందుకనే వేడివేడిగా చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది అనేసి అని అంటారండి అందరూ రొంప చేసినప్పుడు. అదైతే నిజమేనండి. పెద్దోళ్ళు ఎందుకు చెప్తారో కొన్నిసార్లు మనం వినాలండి. ఎందుకులే వీళ్ళు అలాగే చెప్తారులే అనేసి అనుకుంటాం కానండి, ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అందుకనే మనం కూడా పాత పద్ధతులు కొన్ని ఫాలో అయితే అవ్వాలండి. బాగానే కారం అయితే వేసేయండి. ఆ కారం కొంచెం నూనెలో మగ్గిపోవాలండి. మగ్గితే అండి మనకు ఆయిల్ అన్నది సపరేట్ అయిపోతుంది. మనకు పులుసు పైన తేరుకునేటప్పుడు అలాగా మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను చూడండి, అది ఎలాగైతే తేరుకుంటుందో. వాటర్ అయితే పోస్తేనండి కాసేపు వాటర్లో మగ్గనిచ్చేసేసి ఒక 2 నిమిషాలు వాటర్లో మగ్గిందంటే ఆ పులుసు అన్నది మనం వేసేసుకుంటామేనండి. కాసేపు అయితే మూత పెట్టేసుకొని మనం పులుసు ఆ వాటర్లో కాస్త అయితే బాయిల్ అయితే అవనివ్వాలండి. చూడండి, బాయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు చింతపండు అయితే నేను నానబెట్టేసుకోనండి. చింతపండు నానబెట్టేసుకొని చాగండి పులుసు అయితే తీసేసుకున్నానండి నేను ఒక గిన్నెలోకి. అదిగోండి, అవి అయితే వాటర్లో బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేసుకున్నానండి. బాగా ఆ చింతపండు దాంట్లో కూడా బాగా మరగాలండి. ఉల్లిపాయలు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. ఎక్కువ ఉల్లిపండు అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఏ పులుసు అయినా, మీరు చేపల పులుసు అయినా సరే, ఏ బెండకాయ పులుసు అయినా, దొండకాయ కాకరకాయ పులుసు అయినా సరే చాలా బాగుంటుందండి. ఏ పులుసు అయినా సరే మీకు చేపల కూర తిన్నట్టేనండి. కోడిగుడ్లు నేను ఇప్పుడు వేపుతున్నానండి. అందులో పసుపు అయితే వేసేసుకున్నాను. చూడండి, మనం కోడిగుడ్లు వేసి అలా వదిలేయకూడదండి. ఒక నిమిషం అలా తిప్పాలి. తిప్పితే ఒక కోడిగుడ్డు అన్నది మూకుడికి అన్నది అస్సలు అంటుకోదండి. చాలా బాగుంటుంది. గుడ్లు ఎప్పుడైనా సరే నాట్లు ఎందుకు పెట్టుకుంటారంటే పేలిపోతాయని కాదండి, ఆ గుడ్డుల్లోకి ఆ పులుసు అన్నది వెళ్ళి ఆ లోపల ఉన్న సొన ఉంటుంది కదండి, ఆ సొనకి ఆ పులుసు అన్నది టేస్ట్ అన్నది, ఆ రసం అన్నది తగిలితే గుడ్డు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది. చూసారా, అలా ఎర్రగా వేపుకోవాలి. చాలామంది గుడ్లు ఉడకబెట్టుకోరండి, వేపుకోరు, ఎందుకో తెలియదు, అలా వేసేస్తారు. అలా వేసుకుంటే అస్సలు బాగోదండి. ఇలా వేసుకునే గుడ్లు మనం ఇందులో పులుసులో అయితే వేసుకోవాలండి. అలా పులుసులో వేసుకున్నామంటే చూడండి, అలా కాసేపు అయితే మరగనివ్వాలి. గుడ్లు వేసేసుకొని ఆ గుడ్లు ఆ పులుసులో మరుగుతాయండి. టేస్ట్ అసలు చాలా టేస్ట్ అంటే అయితే సూపర్ అయితే ఉంటుందండి అలాగా. అందుకే కోడిగుడ్లు పులుసుకి అంత టేస్ట్ అన్నది వస్తుందండి. గుడ్డు ఎంత బాగా వేగి ఎంత బాగా అయితే మనం వాటికి నాట్లు పెడతామో అంత మంచిది, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులోకి పులుసు వెళ్ళిందంటే అండి ఉంటుంది, దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. అందుకని కోడిగుడ్లు పులుసు రెడీ. చూడండి, మీకు లాస్ట్లో చూపిస్తాను కదా, ఆయిల్ అన్నది వచ్చేసింది. ఒక నిమిషం కట్టేసి అయిపోయిందండి. గుడ్లు పులుసు అయితే బాగా మరిగిపోయినాయి, గుడ్లు కూడా అందులోని బాగానే. మనం ఒక నిమిషం అయితే
స్టవ్ ఆపేసేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉండాలండి. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసేసుకోవాలండి. ఆపేసేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేసామంటే మొత్తం ఆయిల్ అన్నది మొత్తం పైకి వచ్చి తేరుకుంటుందండి. ఎంత బాగుంటుందంటే కలర్ఫుల్గా ఉంటుంది అసలు. అదిగోండి చూసారా, నూనె మనకు పులుసు ఎంత బాగా మరిగిందో తెలిసిందండి. అంత బాగా అయింది ఈ పులుసు.